చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. యెహోషువ సమయంలో యాక్చువల్గా ఇజ్రాయెల్ నడిపించాల్సిన వ్యక్తి ఇజ్రాయెల్ని 40 సంవత్సరాలు, యాక్చువల్ 40 సంవత్సరాలు కాదు వాళ్ళ యాత్ర, వారు వెళ్ళాల్సిన 40 సంవత్సరాలు కాదు, కానీ మోషే కొన్ని రోజుల్లోనూ నెలల్లోనూ ఇజ్రాయెల్ నడిపించుకొని తీసుకెళ్ళిపోవాలి. యాక్చువల్గా ఇజ్రాయెల్కు ఐగుప్తుకి ఎంత దూరం అంటే సుమారు చాలా తక్కువ దూరమే. కాలు బలం నడుచుకుని వెళ్తే సుమారుగా 7 రోజుల పరిధిలో వారు వెళ్ళిపోవచ్చట. ఎన్ని రోజులు చెప్పండి? పోనీ ఒక నెల అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఆశ్చర్యం, వారు సుమారు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారని బైబిల్ చెప్తుంది. దేవుడు వారికి ఏం నేర్పించుకుని వెళ్ళాడు. యాక్చువల్గా ఏమి జరిగింది జాగ్రత్త వినండి. ఏం జరిగిందంటే వారు ఐగుప్తులోంచి వస్తున్నారు కానీ బయటికి వారికి ఐగుప్తు మనసు ఉండిపోయింది లోపల. ఆ ఐగుప్తు మనసు ఉండిపోయింది కనుక దేవుడు వారికి నేర్పిస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు ఎవరినైతే బిడ్డలుగా స్వీకరిస్తాడో వారికి నేర్పించడానికి ఇష్టపడతాడు. ఒకవేళ నిన్ను దేవుడు బిడ్డగా స్వీకరిస్తాడు, నీకు నేర్పిస్తాడు ఖచ్చితంగా. ఎలా అయితే రూయల్ని, నా కొడుకును ప్రతి విషయానికి నేను నేర్పించుకొని తీసుకెళ్తానో, ఇది కాదు, ఇది రైట్, ఇది రాంగ్, ఇది రైట్ చెప్పుకొని వెళ్తానో, అలా కొన్ని హార్ష్గా నేను ట్రీట్ చేయొచ్చేమో కానీ దేవుడు అలా హార్ష్గా ట్రీట్ చేసే మాత్రం చెప్పడు. ఎంతైతే హార్ష్గా ట్రీట్ చేయాలో, ఎంతైతే కోపం చూపించాలో, ఈ కోపం అంతా శిలువ మీద యేసు ప్రభు పైన చూపించేశాడు. బైబిల్ చెప్తుంది ఆయన్ని మొత్తుట, ఎవరిని? మనల్ని కాదు, ఆయన్ని మొత్తుట యెహోవాకు ఇష్టమాయను, మనల్ని తీసుకోవడం దేవునికి ఇష్టమాయను. సగం మొదటి జాగ్రత్తగా మోషే యాక్చువల్ నడిపించాలి. ఈ 40 సంవత్సరాల మధ్యలో ఏం జరిగిందంటే సీనాయి పర్వతం దగ్గర దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. ఈ ధర్మశాస్త్రం ఏం చేసిందంటే అక్కడి నుంచి ఎవరి పాపాలని వారికి లెక్కించడం ప్రారంభించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ధర్మశాస్త్రపు కాలంలో మనం ఉంటే చేసే ప్రతి పాపానికి కూడా దేవుడు శిక్షణ వేయడం ప్రారంభిస్తాడు. అంతవరకు ఏమైందంటే, అంతవరకు ఆదాము తాలూకా పాపము మరణంగా మానవునిపై నిలిందట. ఈ విషయాలని ఒకవేళ మీరు రోమిలకు రాసిన పద్ధతి చదివితే ఈ విషయాలన్నీ మనం గమనిస్తాం. అయితే ఈ మరణము మోషే ముందు వరకు కూడా ఈ మరణము ధర్మశాస్త్రం లేకుండా వెళ్ళడం ప్రారంభించింది. ఆదాం పాపం బట్టి వెళ్ళడం ప్రారంభించింది. మోషే దగ్గర నుంచి ధర్మశాస్త్రం సీనాయి పర్వతం దగ్గర వచ్చేసింది కనుక సీనాయి పర్వతం వచ్చిన ధర్మశాస్త్రం ఎవరు పాపాలకు వారిని శిక్ష వేయడం ప్రారంభించింది. ప్రతి ఒక్కరూ వారి కాలానికి ముందే చనిపోవడం ప్రారంభించారు. ఇలా మనిషి చచ్చిపోవడం ఈ ధర్మశాస్త్రం ఇచ్చిన దానికి కారణం ఏంటంటే, మీరు గల్తులు రాసిన పద్ధతి చేతి ఉంటుంది, అందులో అది ఇవ్వబడడానికి కారణం మనుషునికి సంఖ్యలో వేయాలండి. మనుషుడు ఏమని చెప్పాడంటే, నేను ఏ తప్పు లేనోండి, నేను అంత బాగున్నాండి, నా అంత గొప్పగా లేడు అనుకుని విర్రవీగుతున్న సమయంలో, ఫెరసీ సమయంలో కూడా, ఈ సద్దుకాయలు ఫెరసీల సమయంలో కూడా యేసుప్రభు మాట చెప్తాడు, ఇదిగో మీరు కేవలము వ్యభిచారం చేస్తే తప్పని మీరు వినరు కదా, ఇప్పుడు వినండి, ఎవరైతే మోహపు చూపు చూస్తారో వారు కూడా అతిక్రమించినట్టే ధర్మశాస్త్రం. చూడండి ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రమును కాస్త లెవెల్ 2.0 అని పెంచుతున్నప్పుడు ఆ దేనికి పెంచుతాడంటే ప్రతి ఒక్కరిని సంఖ్యలో వేయడానికి, ప్రతి ఒక్కరిని కూడా బంధించడానికి. ఏమో ఆ రోజు శానా దయ్యాలు పట్టినోడిని దయ్యం బంధించేదేమో, కానీ నిజానికి వాస్తవానికి మీరు చూస్తే దేవుడు ప్రతి మనుషుని కూడా సంఖ్యలు వేసి బంధించాడు. ఏమనుకున్నాడంటే, నువ్వు కూడా పాపివే, నువ్వు తప్పించుకోలేవు. సంగం అలాంటి ఒక సమయంలో జాగ్రత్త అండి, మోసే సమయంలో దేవుడు ఎంత కరుణ గలవాడో మానవుడిని తప్పించడానికి, మానవుడిని అలాంటి ఒక దాని నుంచి ధర్మశాస్త్రం ఇచ్చి మానవుడిని బ్లాక్ చేసి ఇప్పుడు తిప్పి మానవుడిని ఏం చేస్తాడంటే, ఇదిగో నువ్వు బ్లాక్ చేయబడ్డావు కదా, నీకు ఇంకా శిక్ష విధించబడతాని చెప్పిన దేవుడు చూడండి ఏం చేస్తాడు. సడన్గా మోషేనట, మీరు లేవి కాండం చదివితే మొదటి స్టార్టింగ్ ఒక మాట అంటాడు ఏంటంటే, దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారంలో ప్రత్యక్షమై, వినండి, ప్రత్యక్ష గుడారం అంటే ఆ రోజుల్లో మొత్తం ఆవరణం అంటే బయట వెలుపల ఇలా ఒక మందిరం ఉంటే అది కట్టబడుతుంది. అది చర్మంతో లేకపోతే క్లాత్స్తో కట్టబడుతుంది. అది 2 రూమ్స్ కింద విభజిస్తారు. మొదటి రూమ్లో పరిశుద్ధ స్థలం అంటారు, రెండోది అతి పరిశుద్ధ స్థలం. సంగమం వినండి, ఇది ఆశ్చర్యమైన విషయం. నిజంగా దేవుడు మనుషుని కలుసుకోవాలని ఆశ ఉంది కానీ మానవునికి ఆ బలం లేదు. దేవునికి మనుషుని పైన ఆశ ఉంది కానీ మానవునికి ఆ బలం లేదు. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి కనుక ప్రతి మనిషిని దేవుడు కలిస్తే ఏం చేస్తాడు చెప్పండి? చంపేస్తాడు. అందుకు దేవుడు ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు. ఆ సిస్టమ్ ఏంటంటే ఈ టాబర్నాకల్, ఈ ప్రత్యక్ష గుడారం. ఈ గుడారం దగ్గర ఏమవుతుందంటే బయట వెలుపల ఏముంటుందంటే ఒక బలిపీఠం ఉంటుంది. ఈ బలిపీఠం దేనికంటే వస్తున్న వ్యక్తులు లోపలికి వస్తున్నప్పుడు
ఈ బలి అంటే యాజకుడు వారి తరపున నిలబడి, అంటే మనుషుల తరపున యాజకుడు నిలబడి మనుషుడు చేయాల్సిన పనంతా దేవునికి యాజకుడు చేస్తాడు. ఏం చెప్తాడంటే బైబిల్ మీరు లేవి కాండం చూస్తే మీకు కొన్ని వచనాలు నేను చూపిస్తానండి. ఈ బయట ఆవరణలో బయట ప్రహారీ, అంటే బయట చుట్టూ కూడా ప్రహారీ వేసి ఉంటుంది. ఈ ప్రహారీ లోపల ఏముంటుందంటే ఈ బలిపీఠం మీద ఎవరైతే తప్పు చేశారో, అంటే ఇజ్రాయెల్ అందరూ కూడా ఏం చేసినట్టు తప్పు చేశాడు. ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరు ఏం చేసి చెప్పండి, పాపిని బంధిస్తుంది. బైబిల్ చెప్తే లేవి కాండంలో తప్పు ఎవరు చేసినా వారు ఏం చేయాలంటే వారు గొర్రెనో మేకనో, ఒకవేళ భేదవాడైతే పావురాన్ని గువ్వనైనా తీసుకురావాలి. అందుకే మీరు గమనిస్తే మరియ గువ్వను తీసుకెళ్ళింది ఉంటుంది, పావురాన్ని తీసుకెళ్ళినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆమె భేద స్థితిలో ఉన్న స్త్రీ అని మనకు అర్థమవుతుంది. చూడండి ఆశ్చర్యం, మీరు తీసుకొస్తున్న తీరు చూడండి. ఎవరి స్టాండర్డ్ బట్టి, ఎవరికున్న బలం బట్టి, ఎవరికున్న ధనం బట్టి వారు తీసుకొస్తారు. ఒకవేళ ఒకరికి బాగా ధనం ఉందనుకోండి, వాడు గోవును అంటే ఆవును తీసుకొస్తాడు, లేకపోతే ఎద్దును తీసుకొస్తాడు. ఒకడు కొంచెం డబ్బు తక్కువ ఉంటే మేకనో గొర్రెనో తీసుకొస్తాడు. ఒకడు అసలు డబ్బే లేకపోతే, సరిగ్గా డబ్బు లేకపోతే ఏం తీసుకొస్తాడంటే పావురం కానీ గువ్వలు తీసుకొస్తాడు. అస్సలు డబ్బు లేకపోతే ఈ పిండి తెలుసా మీకు, పిండి తీసుకొస్తాడు. ఆ పిండి దహన బలిగా వేయాలన్నమాట. ఆశ్చర్యం, దేవునికి మహిమ కలుగాక. ఒక్కొక్క మనుషుడు వాని డిగ్రీ బట్టి వానికి దేవుడి దగ్గర తీసుకెళ్తే మనందరు కలిపి యేసు మాత్రం ఒకే డిగ్రీలో తన శరీరాన్ని పూర్తిగా మన కొరకు దారబోసాడు. ఆ దేవునికి మాత్రం మహిమ కలుగునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నువ్వు చెప్పిన మాటలు బట్టి నీకు వందనాలు. నువ్వు చెప్పిన గంభీరమైన విషయాలు బట్టి నీకు వందనాలు. అవును, గొప్ప కార్యాలు మా కొరకు దాచుంచిన వాడా నీకు స్తోత్రం. ఇది నిత్యమైన విమోచన, నీకు స్తోత్రాలు. ఆత్మ ద్వారా చేయబడిన ఈ కార్యం బట్టి నీకు వందనాలు. మీ ఆత్మ మా హృదయం రాయిచున్న విషయాలు బట్టి నీకు స్తోత్రాలు. మా తండ్రి నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన దినమున నీ ప్రజలను బలపరచండి, వారికి అధికమైన విశ్రాంతి కలుగు చేయండి, భయం లేని వారిగా చేయండి. వారు సీనాయి పర్వతం దగ్గర లేరని, సియోను పర్వతం దగ్గరని భయపడలేని వ్యక్తులుగా, దేవుని కార్యాలు అనుభవించే వ్యక్తులుగా చేయండి. నిత్య ప్రేమను కలిగిన దేవుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టడని, వారితోనే ఉంటాడని, వారి కొరకు తన ప్రాణాన్ని విడిచిపెట్టిన వాడు వారిని ఎలా విడిచిపెట్టేస్తాడని భయంలోంచి వారు బయటకు వచ్చి ధైర్యం కలిగిన వ్యక్తులకు ముందుకెళ్ళే వారిగా చేయండి. అవును, మేము ప్రవేశించినప్పుడు నీ కృపా సింహాసనం దగ్గరికి అయా ధైర్యంగా రమ్మని చెప్పావు, నీకు స్తోత్రం. అట్టి ధైర్యం మాకు ఇచ్చి నడిపించిన వాడు. ఎన్నో విషయాలు మేము మాట్లాడుకోగలిగాం, నీకు వందనాలు. నీకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నట్లుగా మా హృదయములు తెరవండి. నీ ఆత్మచేత మమ్మల్ని నింపమని అడుగుతూ నీకు మాత్రం మహిమ తెలియజేస్తాం. నీ ప్రజలు వినుండగా వారి హృదయంలో దీన్ని స్థిరంగా ఉంచమని కోరుతూ వారికి అధికమైన విశ్రాంతి కలుగునుగాక. వారి హృదయం అంతా విశ్రాంతి నింపబడుగాక. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, వారికి విశ్రాంతి కలిగిన విషయంలో వారు వెళ్ళినట్టు సాయం అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.